గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా ఎద్దనపూడిలో యనమదల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. సమాజం తలదించుకునే విధంగా వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కోట్లాది మంది భక్తులకి పవిత్రంగా భావించే తిరుపతిని కల్తీ చేయడమే కాకుండా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల రెచ్చగొట్టడాలు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా రోడ్ల మీద పడి ఏ విధంగా చూశారు, ఏ విధమైన భాష వాడాడు. అలాంటి భాష వాడటం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను రెచ్చగొట్టి చేయటం, వాళ్ళ ఇళ్ల మీదకు వాళ్ళే మనుషులు పెట్టుకొని వాళ్ళే దాడులు చేయించుకోవటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ కుట్రపూర్వకమైన ఆలోచనలు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళకి అలవాటు ఉంది. అందుకని ఆ విధంగా చేశారు. వాళ్ళ పచ్చుల్లో 33/11 కేవీ సబ్ స్టేషను, రోడ్లు ఇవన్నీ, దాంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి, చాలా పెద్ద ఎత్తున పేదలకి ఆరోగ్యానికి సంబంధించిన సహాయ నిధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటా డెవలప్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం.